హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం ఫహద్ ఫాజిల్ యాక్ట్ చేసి మలయాళంలో వచ్చిన ఆవేశం మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే బాగా అనిపించింది. లైక్ ఒక మంచి యాక్షన్ కమ్ గ్యాంగ్స్టర్ కామెడీ మూవీ. అండ్ ఇంకా చెప్పాలంటే ఇది ఒక ఫహద్ ఫాజిల్ వన్ మ్యాన్ షో అని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ముగ్గురు బాయ్స్ ఉంటారు. సో వాళ్ళు కేరళ నుంచి వెళ్ళి కర్ణాటకకి అయితే వస్తారు. సో ఒక కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుదామని చెప్పి వాళ్ళు జాయిన్ అయిన తర్వాత సో ఆ ముగ్గురు బాయ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ సీనియర్స్ వచ్చేసి ఆ ముగ్గురు బాయ్స్ని అయితే ర్యాగింగ్ అయితే చేస్తారు. దాంతో ఆ ముగ్గురు బాయ్స్ కొంచెం అయితే ఇన్సల్ట్ అయితే అవుతారు. సో అప్పుడు వాళ్ళు ఎలాగైనా సరే సీనియర్స్ మీద రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి వాళ్ళైతే అనుకుంటారు. సో అలా ఆ ప్రాసెస్లో భాగంగానే వాళ్ళైతే ఒక బార్లో కూర్చొని తాగుతుండగా సో అప్పుడు మన హీరో అయిన ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ ఇంట్రో అయితే ఉంటుంది. సో ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ పేరు ఏంటంటే రంగా. సో రంగా వచ్చేసి బేసికలీ తనైతే ఒక గ్యాంగ్స్టర్. సో ఆ ముగ్గురు బాయ్స్ ఫహద్ ఫాజిల్ దగ్గరికి అయితే వస్తారు హెల్ప్ కోసం. సో అండ్ ఫహద్ ఫాజిల్ కూడా వాళ్ళకైతే హెల్ప్ చేస్తాడు. సో ఆ ముగ్గురు బాయ్స్ అండ్ ఫహద్ ఫాజిల్ మధ్యలో ఒక కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఒక కైండ్ ఆఫ్ బాండింగ్ అయితే ఉంటుంది. సో ఆ బాండింగ్ ఎంతవరకు వెళ్తుందంటే సో ఫహద్ ఫాజిల్తో ఉండే రిలేషన్షిప్ వల్ల సో ఆ ముగ్గురు బాయ్స్ లైఫ్ అనేది కొంచెం ఎఫెక్ట్ అయితే అవుతుంది. సో వాళ్ళకి కొంచెం చెడ్డ పేరు అయితే వస్తుంది. సో వాళ్ళు ఫహద్ ఫాజిల్ని అయితే కట్ చేద్దామని చెప్పి అనుకుంటారు, బట్ వాళ్ళైతే కట్ చేయలేకపోతారు. అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఫహద్ ఫాజిల్ గురించి చెప్పుకోవాలి. లైక్ ఫహద్ ఫాజిల్ వన్ మ్యాన్ షో అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ మామూలుగా ఒక ఫహద్ ఫాజిల్కి ఎంత క్రేజ్ ఉందో నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ కర్ణాటక కానీ అండ్ తెలుగు కానీ బాలీవుడ్లో కానీ ఫహద్ ఫాజిల్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. తనైతే చాలా మంచి యాక్టర్. మామూలుగా ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ మనమైతే హీరో కంటే విలన్గా అయితే కొంచెం అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం. నేను ఈ మూవీలో ఇక్కడ అయితే కొంచెం నెగిటివ్ షేడ్స్ అయితే ఉంటాయి అండ్ ఒక చిన్న మిస్టరీ ఎలిమెంట్ కూడా అయితే ఉంటుంది అనమాట. లైక్ ఫహద్ ఫాజిల్ అదంతా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి సో లిటరల్గా చెప్పాలంటే ఇక ఫహద్ ఫాజిల్ని మనం ఈ మూవీలో చూడడం ఒక డిలేట్ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. లైక్ లిటరల్గా ఒక వన్ మ్యాన్ షో అని ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ కొంచెం మనకి జిగర్దండలో బాబీ సింహ యాక్ట్ చేసిన లైక్ జిగర్దండ మూవీలో బాబీ సింహల్ యాక్ట్ చేసిన అసాల్ట్ సేటు క్యారెక్టర్ మనకైతే గుర్తొస్తుంది అనమాట. బట్ ఈ మూవీ విషయానికి వస్తే లైక్ లిటరల్గా అయితే ఫహద్ ఫాజిల్ వన్ మ్యాన్ షో. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే లైక్ సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బెటర్. అండ్ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి అండ్ కామెడీ సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే అండ్ ఇంటర్వెల్ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ అన్ని కూడా అయితే బాగున్నాయి. అండ్ మూవీలో 2 స్పెషల్ సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్స్కి అయితే స్పెషల్ మెన్షన్ లైక్ దంసదార్ సీన్స్ ఒకటి ఉంటుంది అండ్ బర్త్డే సెలబ్రేషన్ సీన్స్ అయితే ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఫహద్ ఫాజిల్ ఇంట్రో కూడా బాగుంటుంది. లైక్ బార్లో తను వైట్ అండ్ వైట్ వేసుకొని ఫస్ట్ చేయి చూపించి లైక్ నేను చెప్తే మీకు స్పాయిలర్ అవుట్ అయిపోతుంది. సో ఆ ఇంట్రో సీన్ కూడా అయితే బాగుంది. అండ్ ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం కూడా అయితే బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీలో మన్సూర్ అలీ ఖాన్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ ఈ మూవీకి అయితే అవసరం లేదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే కనుక లైక్ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది అండ్ క్లైమాక్స్ బాగుంటుంది అండ్ ఇంటర్వెల్ బాగుంటుంది. వన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మూవీ మనకి కొంచెం బోర్ అయితే కొడుతుంది అండ్ కొంచెం మనకి మూవీ నుంచి డివైడ్ అయినట్టు మనకైతే అనిపిస్తుంది. కొంచెం స్టోరీ నుంచి డివైడ్ అయినట్టు మనకైతే అనిపిస్తుంది అనమాట. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలి లైక్ ఫహద్ ఫాజిల్ ఒక వన్ మ్యాన్ షో. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 3/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.